రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో వాతావరణ పరిస్థితుల గురించి వివరించేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రావణి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయి? గత 3 రోజుల ముందు మనకి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం అనేది మనకి దాదాపుగా ప్రస్తుతానికి ఢిల్లీ మరియు ఈ పరిసర ప్రాంతాల్లోంచి మనకి మాన్సూన్ ట్రఫ్తో పాటుగా ఒక అతి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతూ ఉంది. దీని యొక్క ప్రభావం మనకి దీన్ని దాదాపుగా ఎత్తుకు వెళ్ళే కొద్ది టిల్ట్ అవుతూ ఉంటుంది, అంటే వంపుకు తిరిగి ఉండడం వల్ల అదే సమయంలోని మనకి దాదాపుగా ఒక షియర్ జోన్ అనేది, తూర్పు పడమర షియర్ జోన్ అనేది కూడా మనకి కోస్తా ఆంధ్ర మరియు కోస్తా కర్ణాటక పరిసర నుంచి ఏర్పడడం వల్ల ఈ 2 సిస్టమ్స్ వల్ల మనకి ఈ గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా కొద్దిగా విరివిగా వర్షాలు కురవడం జరుగుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందా? అల్పపీడనం కనుక ఏర్పడితే ఆ ఎఫెక్ట్ తెలంగాణపై ఏ మేరకు ఉండే అవకాశం ఉంది? అయితే 24వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఈ అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడడానికి ముందు 2 రోజులు, అంటే 21, 22, 23లోని మనకి తెలంగాణ రాష్ట్రం మీద దాని ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. 21, 22, 23న కొద్దిగా మనకి తెలంగాణ రాష్ట్రంలోని చాలా చోట్ల వర్షపాతంతో పాటుగా, మోస్తరు వర్షపాతంతో పాటుగా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. అసలు క్లౌడ్ బర్స్ట్లు అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో క్లౌడ్ బర్స్టులు అధికంగా ఉండడానికి గల కారణాలు ఏమి? క్లౌడ్ బర్స్ట్ అంటే దాదాపుగా మనకి ఒక గంటలోని అధిక వర్షపాతం ఒకే ప్రదేశంలో పడటాన్ని మనం, అంటే దాదాపుగా గంటలో 10 సెంటీమీటర్ల వర్షపాతం ఒక చోటలోనే మనకి పడడానికి క్లౌడ్ బర్స్ట్ సిచ్యువేషన్స్ అని అంటాం. గత ఒక 10 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే మనకి భారతదేశంలో కూడా ఈ క్లౌడ్ బర్స్ట్ సిచ్యువేషన్స్ అనేవి పెరుగుతున్నాయి. దీన్ని చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా ఒకటి క్లైమేట్ చేంజ్ చెప్పవచ్చు, రెండోది సర్ఫేస్ మాయిశ్చర్ కంటెంట్, అంటే సర్ఫేస్ నుంచి ఒక 1.5 నుంచి 3 కిలోమీటర్ల ఎత్తులోని మాయిశ్చర్ కంటెంట్, అంటే ఈ ఆర్ద్రత కానీ లేదంటే నీటి ఆవిరి శాతం కూడా అధికంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే సడన్గా ఆ ప్రదేశంలోని ఒక డైనమిక్ ఇన్స్టెబిలిటీ ఏర్పడిన వెంటనే కొద్దిగా, అంటే కొద్ది వెలాసిటీస్, అంటే విండ్స్ కూడా స్ట్రాంగ్ విండ్స్ ఉంటే సడన్గా అదే ప్రదేశంలోని భారీగా సీబీ క్లౌడ్స్ ఏర్పడి ఒక గంటలో, అంటే తక్కువ టైం స్పాన్లోని ఎక్కువ వర్షపాతాన్ని ఇస్తుందన్నమాట. రాబోయే 2 రోజులు కూడా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ నెల 24వ తారీఖు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి వాతావరణ శాఖ అధికారి శ్రావణి అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకటస్వామితో శ్రీధర్, TV9 హైదరాబాద్.